హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ గ్రామర్లో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ రిలేటివ్ క్లాసెస్ గురించి చాలా ఈజీ వేలో ట్రిక్స్ని యూజ్ చేసి వెంటనే ఆన్సర్ పెట్టేటటువంటి లాజిక్స్తో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది రిలేటివ్ క్లాసెస్ అనగానే చాలా రకాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. జనరల్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, రిలేటివ్ క్లాసెస్ అనేది రెండు రకాలుగా ఉంటుందనేది మనందరికీ తెలుసు. అసలు వాస్తవంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్లాసెస్ అనేవి చాలా రకాలు ఉంటాయి అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మెయిన్ క్లాసెస్ అని, అదేవిధంగా సబార్డినేట్ క్లాసెస్ అని, ఇఫ్ క్లాసెస్ అని, అదేవిధంగా ఈ రిలేటివ్ క్లాసెస్ అని. ఈ రిలేటివ్ క్లాసెస్ని ఇంకొక పేరు మనం ఏమని పిలుస్తామంటే ఫ్రెండ్స్, రిలేటివ్లో టీని తీసుకున్నట్లయితే యాడ్జెక్టివ్ క్లాసెస్ అని కూడా పిలుస్తారు. రిలేటివ్ క్లాసెస్కి మరొక పేరు యాడ్జెక్టివ్ క్లాసెస్ అని కూడా పిలుస్తారు. ఎక్కువసార్లు మరి ఈ టాపిక్ మీద వచ్చినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్గా క్లాసెస్ మీద మరి మెయిన్ క్లాసెస్ కానివ్వండి, సబార్డినేట్ క్లాసెస్ కానివ్వండి, నౌన్ క్లాస్ కానీ, ఇఫ్ క్లాసెస్ కానీ, మరి ఈ రిలేటివ్ క్లాసెస్ కానీ, వీటన్నింటిలో ఎక్కువసార్లు టెట్ మరియు టీఆర్టీలు అడిగిన టాపిక్ వచ్చేసి ఈ రిలేటివ్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ రిలేటివ్ క్లాసెస్ అనేది ప్రత్యేకంగా 10th క్లాస్లో క్లియర్గా ఉంది కాబట్టి, మరి ఏపీలో ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఉంది కాబట్టి ఈ రిలేటివ్ క్లాసెస్ని చాలా పర్ఫెక్ట్గా చాలా ఒకే లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లాజిక్ ఏందో మీకు చెప్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ పెట్టేస్తారు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మరి రిలేటివ్ క్లాసెస్ అనగానే రెండు రకాలనే విషయం మనందరికీ తెలుసు. ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని, రెండవది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ రిలేటివ్ క్లాసెస్కి మరొక పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం తీసుకున్నట్లయితే యాడ్జెక్టివ్, జస్ట్ ఏదో అట్లా దానికి లింక్ చేసుకున్నట్లయితే రిలేటివ్ క్లాసెస్ అనగానే ఎల్ఏలో ఏ ఉంటుంది కాబట్టి ఏ అనగానే మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటే యాడ్జెక్టివ్ క్లాసెస్ అని కూడా పిలుస్తాం. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి మరి రెండు పేర్లు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్, మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి కాబట్టి మరొక రెండు పేర్లు ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్, అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ రిలేటివ్ క్లాస్. దానికి ఆపోజిట్లో అక్కడ చూసుకున్నట్లయితే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి సేమ్ దానికి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మరి అక్కడ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్కి నాన్ యాడ్ చేస్తాం అనుకోండి, నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటారు. అదేవిధంగా నాన్ ఐడెంటిఫైయింగ్ రిలేటివ్ క్లాసెస్ అంటారు. ఇవన్నీ జనరల్గా మనం చదువుతాం. ఇక డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనగానే మనందరికీ తెలిసి ఇది మనకి సమాచారం ఎంతవరకు అయితే కావాలో అంతవరకే ఇస్తుంది, అంటే అవసరమైన సమాచారమే ఇస్తుందని అర్థం. మరి నాన్ డిఫైనింగ్ అంటేనేమో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. ఇదంతా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి డిఎస్సి యాస్పిరెంట్ ఇవన్నీ చదువుతారు. ఇట్ గివ్స్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఏది అయితే అవసరం ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో అది డిఫైనింగ్ అని, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటేనేమో నాన్ డిఫైనింగ్ అని. ఇట్లా మరి మనం అందరం చదువుతాం. ఎగ్జామ్లో ఈ టాపిక్ మీద అడిగేటటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇవ్వటం జరుగుతుంది. మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్లో మరి మనకి ఏమని ఇస్తాడంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని ఒకటి ఇచ్చి కిందే 4 ఆప్షన్లు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, ఒక 3 కామాలతో ఇస్తాడు. 3 ఆప్షన్స్. ఒక ఆప్షన్ అనేది కామా లేకుండా డైరెక్ట్ ఫుల్ స్టాప్తో ఉంటుంది. మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే కామాలు ఉంటేనేమో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని, కామాలు లేకపోతే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ కామాలు కూడా వేటితో, మరి మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది మరి WH వర్డ్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను నేను. WH వర్డ్స్ అంటే మనకి ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్లో, ఆ క్వశ్చన్లో, ఆ బిట్లో హూ కానివ్వండి, హూమ్ కానివ్వండి, హూజ్ కానివ్వండి, దట్ అనే పదం కానివ్వండి, అదేవిధంగా ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు ఫ్రెండ్స్. హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, తర్వాత దట్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవన్నీ మనందరికీ డిఎస్సి చదివేటటువంటి ప్రతి యాస్పిరెంట్కి ఇవన్నీ తెలిసినవి. అదేవిధంగా ఇంకా మరి విచ్ కానివ్వండి, ఇది కూడా విచ్ అనేటటువంటి పదం కూడా మరి ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకే వస్తుందని. ఇట్లా WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనందరికి తెలిసినటువంటి పదాలు ఇవన్నీ తెలుసు. వై కానివ్వండి, వేర్ కానివ్వండి, అదేవిధంగా వెన్ కానివ్వండి, ఇట్లాంటివి మనకి
రిలేటివ్ ప్రొనౌన్స్ అయినా రిలేటివ్ యాడ్జెక్టివ్స్ అయినా ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకి ఇచ్చినటువంటి బిట్లో హూ కానివ్వండి, హూజ్ కానివ్వండి, ఏదైనా సరే WH వర్డ్స్ ఇచ్చి కామాలు లేకుండా ఫుల్ స్టాప్తో కనుక ఉంటే అది డిఫైనింగ్ అని మీరు ఆన్సర్ పెట్టేయండి. మరి ఒకవేళ ఈ WH వర్డ్స్ ఇచ్చి మనకి ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలో WH వర్డ్స్ ఏదైనా హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, ఏదో ఒక దట్ అనే పదం కానీ, ఏదైనా ఒక ఈ WH వర్డ్స్ అనే పదం ఇచ్చి కామాలతో కనుక ఒక వాక్యాన్ని గినిగిస్తే అది నాన్ డిఫైనింగ్ అని గుర్తుపెట్టుకోండి. మరి చాలామంది ఇప్పుడు గుర్తుంటుంది, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్ అని మనం గుర్తుపెట్టుకుంటాం, కామాలు లేకపోతే డిఫైనింగ్ అని ఇప్పుడు గుర్తుంటుంది, రేపు గుర్తుంటుందో ఒక 1 వీక్ దాకా గుర్తుండొచ్చేమో. మరి SGT DSC యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో రకాల బుక్స్ ఎన్నో రకాల బిట్స్ చదవాలి కాబట్టి, మరి ఇవన్నీ మరుగున పడుతుంటాయి కాబట్టి ఒక్కసారి చదివితే లైఫ్ లాంగ్ గుర్తుండాలి కాబట్టి చదివేటప్పుడే ఫ్రెండ్స్, మీరు చదివేటప్పుడే మరొకసారి రివిజన్ చేయాలనే థాట్ కూడా రాకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇక రివిజన్ చేసుకుంటూ పోతే చాలా కష్టం. అందులో ఏపీలో చూసుకున్నట్లయితే పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మరి నిజంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ మిత్రులు చాలా బాధల్లో ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ మరి చాలా తక్కువ టైం ఉండటం, మరి కోర్టు కేసులని అవని ఇవని టైం అంతా వేస్ట్ కావటం, మరి కొన్ని సందర్భాలు హాల్ టికెట్స్ అని అవని ఇవని గందరగోళ పరిస్థితుల్లో డిఎస్సి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ మరి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ఫ్రెండ్స్ చాలా లాజిక్గా ఒక్కసారి చదివితే వెంటనే మనం గుర్తుపెట్టుకునే విధంగా ఫస్ట్ టైమే మీరు మంచిగా చదివేయండి ఫ్రెండ్స్. రివిజన్ అనేది కూడా అవసరం ఉండదు. సో ఇప్పుడు చూద్దాం, నాన్ డిఫైనింగ్కి డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి చిన్న మీకు ఒక లాజిక్ చూపిస్తా ఫ్రెండ్స్. ఆ లాజిక్ మీకు తెలిస్తే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ఇక్కడ చివరిలో రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ కామాలు లేకపోతే అది డిఫైనింగ్ అని, కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్ అనే విషయం మన అందరికీ తెలుసు. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసుకున్నాను. నేను ఆ రోజుల్లో అప్పట్లో దేవుడికి నామాలు లేవు అంటే నేను ఇక్కడ చూడండి, నేను పైన ఉన్నటువంటి అక్కడే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ దగ్గర మీకు ఇక్కడ లాజిక్ ఇక్కడ చూపిస్తా. నాన్ డిఫైనింగ్ అంటే ఒక్కొక్కసారి ఇక్కడ మధ్యలో హైఫన్ ఇవ్వచ్చు. నాన్ అని NON నాన్ హైఫన్ ఇచ్చి డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని ఇస్తే ఇక మనం ఈ హైఫన్ మనం జస్ట్ కామాలాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఎక్కడైతే కామా ఉంటుందో మీరు హైఫన్ని కామాగా అనుకున్నారు కాబట్టి అది నాన్ డిఫైనింగ్ అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి అసలు హైఫన్ ఇవ్వడు, నాన్ డిఫైనింగ్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. మరి అలాంటప్పుడు మరి నాన్ డిఫైనింగ్ అనగా మనకి ఇచ్చినటువంటి వాక్యం కామాలతో ఉంది అని అలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, నాన్ అంటే ఇక్కడ నామాలను గుర్తుపెట్టుకోండి. నామాలు అంటే పంగనామాలు టైపు అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. నామాలు అంటే మీరు కామాలాగా గుర్తుపెట్టుకోండి. నాన్ డిఫైనింగ్ అనగానే నామాలు అంటే కామాలు, నామాలు కామాలు అట్లా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్గా, ఇక మీకు ఎప్పుడైనా ఎటు నుంచి అడిగిన వాడు ఆప్షన్లు ఇచ్చి మీరు ప్రశ్న తయారు చేయమన్నా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఆ బిట్టు ఆ ప్రశ్న అనేది WH వర్డ్స్తో ఉండి, WH వర్డ్స్ అంటే హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, ఎనీ మనందరికి తెలిసినటువంటి WH వర్డ్స్ ఇచ్చి కామాలు ఉంటే, నామాలు కామాలు ఉంటే అది నాన్ డిఫైనింగ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకేం అవసరం లేదు, ఇక ఈ రూల్స్ అన్నీ ఏం అవసరం లేదు. సో హూ అని, హూమ్ అని, హూజ్ అని ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అని, తర్వాత వచ్చేసి వై కానీ, వెన్ కానీ, వేర్ కానీ ఇవన్నీ రిలేటివ్ యాడ్జెక్టివ్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. WH వర్డ్ ఉంది, కామాలు ఇస్తే ఇచ్చిన వాక్యంలో కామాలు ఇస్తే అది నాన్ డిఫైనింగ్. నాన్ అంటే నామాలు కామాలను గుర్తుపెట్టుకోండి. అట్లేమీ లేకుండా WH వర్డ్ ఇచ్చి ఏదైనా ఒక హూజ్ కానీ, హూమ్ కానీ, హూ కానీ ఏదో ఒకటి ఇచ్చి డైరెక్ట్ ఫుల్ స్టాప్ ఇస్తే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మన లైఫ్లో మళ్ళీ మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్ అని మనం వదిలేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే క్లియర్గా మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. గత ప్రీవియస్ పేపర్లో మీరు పరిశీలించినట్లయితే చాలాసార్లు అడిగిన బిట్ ఇఫ్ క్లాస్ ఎన్నిసార్లు, ఇఫ్ క్లాస్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకున్నటువంటి క్లాసుల్లో మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాసెస్ అని చాలా తక్కువగా టైంలో అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇఫ్ క్లాసు అదేవిధంగా నాన్ ఈ రిలేటివ్ క్లాసు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్.
ఇఫ్ క్లాస్ గురించి మీకు ఇంకొక వీడియో చేస్తా, మీకు త్వరలో ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. అది చాలా లాజిక్గా మ్యాథ్స్ నంబర్లతోనే మనం క్షణాలలో పెట్టేటటువంటి లాజిక్స్ ఆ వీడియో కూడా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది చాలా చిన్న టాపిక్ అని ఎవరు వదలొద్దు. దీన్ని మీరు ఒకసారి జస్ట్ అట్లా వినండి, ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్లో చూడండి, ప్రతి ప్రీవియస్ పేపర్లో ఒక బిట్ ఇదే ఉంది ఫ్రెండ్స్. రిలేటివ్ క్లాసెస్ మీద ఉంది, డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.